దేవునికి స్తోత్రములు. దేవుని మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క అపారమైన ప్రేమ చేత మీరందరూ కూడా క్షేమంగా సంతోషంగా ఉండాలని నిత్యము ప్రార్థిస్తున్నాం. ప్రతి ఒక్కరూ కూడా దైవాశీర్వాదాలు పొందుతూ ఆయన బిడ్డలుగా జీవించడం వల్ల మనము అనేక విధములైన మేళ్లను పొందబోతున్నాం. అంతా క్షేమంగా ఉన్నారండి. ఈరోజు దేవుని వాగ్దానం ఆదికాండము 49వ అధ్యాయము 22వ వచనం. యోసేపు ఫలించేటి కొమ్మ, ఊట యొద్ద ఫలించేటి కొమ్మ, దాని రెమ్మలు గోడ మీదకి ఎక్కి వ్యాపించును. దేవునికి మహిమ కలుగును గాక. యాకోబు తన బిడ్డలందరినీ ఆశీర్వదిస్తూ యోసేపుతో ఈ విధంగా మాట్లాడుతున్నారు. యోసేపు ఫలించేటి కొమ్మ. చాలా కొమ్మలు ఫలాలు లేనివి ఉంటాయి అండి. మరి ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా, నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలించిన ప్రతి తీగను తీసి పారవేస్తానంటున్నారు, పనికిరాని వాటిని తీసివేస్తానంటున్నారు. మరి యేసేపు అయితే ఆత్మీయ జీవితంలో ఫలించేటువంటి కొమ్మ. ఎంత ఆత్మీయ ఫలాలంటే ఆయన జీవితంలో ఆయనకు వచ్చిన శ్రమలు, ఆయనకు వచ్చిన బాధలు, కష్టాలు అవన్నీ తలంచుకుంటే మనకి చాలా వేదన కలుగుతుందండి. అలాంటి పరిస్థితుల్లో కూడా యోసేపు ఫలించే కొమ్మగానే తన ఆత్మీయ జీవితాన్ని విడిచిపెట్టకుండా ఎన్ని శ్రమలు వచ్చినా వాటిని చేప ఎదిరేత కొట్టినట్లుగా జయించి ఆయన ఆత్మీయంగా ఫలిస్తూనే ఉన్నారు అండి. యోసేపు ఫలించే కొమ్మంట. ఎంత అద్భుతమో! ఓటల యొద్ద ఫలించేటి కొమ్మ, దాని రెమ్మలు గోడ మీద కంట వ్యాపిస్తున్నాయంటండి. అండి, ఓట యొద్ద, ఓట ఎంత అద్భుతమైన మాట చూడండి. దేవుడు తన పిల్లలకి ఎప్పుడు కూడా సహాయకుడే. నీటి కాలువల యొద్ద నాటబడిన చెట్టంట ఎప్పుడు కూడా ఫలిస్తూ ఉంటుందంటండి. అది వేసవకాలం చింతపడదంట, కాపు మానదంటండి. అలాంటి ఆత్మీయ జీవితంలో యోసేపుని దేవుడు ఎంతగా ఆశీర్వదించారు. ఆయన ఒక అధికారిగా నిలబెట్టారు. యోసేపు తన జీవితంలో శ్రమల గుండా ప్రయాణం చేశారు, కానీ శ్రమలు ఆయన్నేమీ కూడా జయించలేకపోయాయి. శ్రమలను ఆయనే జయించారు. మరి ఫలించే కొమ్మగా నీవు ఆత్మీయ జీవితంలో ఫలిస్తున్నావా నా ప్రియ సహోదరి సహోదరా? యోసేపు ఫలించేటి కొమ్మగా ఆయన జీవితానికి ఎంతో గొప్ప బిరుదు కలిగింది అండి. ఆయన ఓటల యొద్ద ఫలించేటి కొమ్మ. కాబట్టి మనం కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి బిడ్డగా జీవిస్తూ ఆత్మీయంగా ఫలిస్తూ ఉంటే మనల్ని బట్టి పరమ తండ్రి అని దేవుడు సంతోషిస్తారు. ఎన్ని కష్టాలు వచ్చినా సరే యోసేపులాగా జయించాలి. శోధన బాధల్లో మనము ధైర్యం కలిగి ఉండాలి. మనకి సాధారణంగా మనుషులకు వచ్చే శ్రమలు తప్ప వేరేమీ రావు. వాటన్నిటిలో ఆదరించేవారు ప్రభువైన క్రీస్తు వారే. కాబట్టి ఏ ఒక్కరు కూడా భయపడకండి, విశ్వాసాన్ని గట్టిగా పట్టుకుందాం. ప్రార్థనా అనుభవాలు మనకుంటే ఏదైనా జయిస్తాం. దేవుడు తన పిల్లల పట్ల కృప చూపి తోడుగా ఉండే దేవుడు. కాబట్టి ఏ ఒక్కరు భయపడకుండా అంతా క్షేమంగా ఉన్నారండి. ప్రార్థించుకుందాం. ప్రేమ నమ్మకమైన మా యేసయ్య గొప్ప దేవ, ఎంత గొప్ప దేవుడు తండ్రి. అవును ప్రభువా, మేము కూడా ఆత్మీయ జీవితంలో ఫలించాలని కోరుకుంటున్నావు. అవును ప్రభువా, నాయన ఎవరైతే నీ బిడ్డలుగా జీవించి ఆత్మీయంగా ఫలిస్తామో ప్రభువా, వారిని హృదయ శుద్ధి గల వారు ధన్యులని చెప్తున్నావు ప్రభువా. మేము హృదయాలను శుద్ధి చేసుకుని మీ కొరకు ఎలా నడుచుకోవాలని నేర్పించండి. మా ప్రార్థనలు అంగీకరించండి. మాకు ప్రతిఫలాలు ఇచ్చే దేవా వందనాలు. మా దేశాన్ని, దేశ నాయకులను కాపాడండి. సర్వ ప్రజల్ని కాపాడండి తండ్రి. సమస్త ప్రజలకు శాంతి భద్రతలు ఇవ్వండి. ప్రపంచం అంతట్లో ఆ శాంతిని తీసివేయి ప్రభా, నెమ్మది దయచే. అలాగే ముఖ్యంగా నా ప్రభు మీ దాసులను, దాసురండ్రులను కాపాడి మీ చిత్తానుసారమైన జీవితాలు మీ ప్రజలందరికీ, సర్వ ప్రపంచానికి దయచేసి మహిమ పొంది శక్తి కలిసేనామని అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. మా కొరకు పరిచయం కొరకు అందరూ ప్రార్థించండి. ప్రభు వారు మిమ్మలను, మీ బిడ్డలు, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.